కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అని చెప్పి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడాడో ఒక్కసారి వినండి. పోటీ ఇంకో చోట చేయకూడదు అంటారు, ఖచ్చితంగా చేస్తారు. జగన్ వచ్చి కాకినాడ రూరల్లో పోటీ చేయమని వదిలి, కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి. ఆ బడుగుని ఈ జిల్లాలోకి వచ్చి ఇక్కడ పోటీ చేయమనండి. ఆయన పోటీ చేయమంటే ఆయన పోటీ చేసిన రోజు ఆ దమ్ము ఆడుకుంటే ఖచ్చితంగా మేము మారుతామని చెప్తా ఉన్నాను. కడపలో పోలింగులు మేము చూసాం, మేము వెళ్ళాం, చాలా పోలింగ్. ఈయన పంతం నానాజీ ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు. ఈయన జగన్ గారిని నా కొడక బాంచత్ అనే అంత స్థాయి అండి మీది. నిజంగా మీరు గోదావరి జిల్లాలో 34 స్థానాల్లో కనీసం 10 నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్గా ఏదైతే మీ జనసేన గ్లాస్ గుర్తుపైన సీట్లు ఇండిపెండెంట్గా ఒంటరిగా పోటీ చేసి గెలిచేంత దమ్ముందా మీ దగ్గర? లేకపోతే సింపుల్గా ఇంకో లాజిక్, మీరు 21 స్థానాలు గెలిచాము, 100% స్ట్రైక్ రేట్ అంటున్నారు కదా. మీ సింగిల్గా టీడీపీతో ఏ పార్టీతో పొత్తు లేకుండా సింగిల్గా మీరు ఆ 21 నియోజకవర్గాలు ఒంటరిగా పోటీ చేసి ఆ 21 మళ్ళీ గెలిచేంత దమ్ముందా? అట్లీస్ట్ డిపాజిట్ తెప్పించుకున్నంత దమ్ముందా మీ దగ్గర? ఎందుకంటే మీ పార్టీకి ఈ మాటలు బాంచేత్, నా కొడక, వాడు ఏందది? మీరు ఎమ్మెల్యే అయ్యాక మీరు చేసినటువంటి కళాఖండాలు ఏం మాకు ఎవరికి తెలీదా? గెలిచిన కొత్తల్లోనే ఏరా లంజా కొడక, చంపేస్తా నా కొడక అంటూ దళిత వైద్యుడు డాక్టర్ ఉమామహేశ్వరరావు పైన కాకినాడ జనసేన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి చేసింది వచ్చి సెప్టెంబర్ 21, 2024. అదే వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయితే నాడు పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష అంట, ఒకరోజు ప్రాయశ్చిత్త దీక్ష. ఏం ఆయనకి మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తే ఆయనకి ఏమన్నా ఆ బూతులు ఏమన్నా వెనక్కిపోయినాయా? లేకపోతే దళిత డాక్టర్ పైన మీరు కొట్టింది ఏమన్నా అందరి ముందు ఏదైతే కొట్టింది ఏదైనా వెనక్కిపోయిందా? ప్రాయశ్చిత్త దీక్ష అంట. తర్వాత మీ సొంత కార్యకర్త, మీకోసం ఎలక్షన్లో పనిచేసినటువంటి కార్యకర్త ఒక షాప్ ఏదో పెట్టుకుంటే 10 లక్షల డబ్బులు డిమాండ్ చేస్తే ఇవ్వలేదని చెప్పి ఆయన షాప్ను కూల్చేశారు. ఇది అందరికీ తెలీదా? ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంతూరు పులివెందుల్లో పోటీ చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు మరి సొంతూరు నర్సాపురంలో పోటీ చేయమన్నాడే. ఏదైతే ఆయన సొంతూరు అక్కడ పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకోమనండి. కాదు, అత్యధికంగా కాపులు ఉండే భీమవరం గాజువాకలో పోటీ చేసి ఓడిపోయాడు. మొన్న టీడీపీ వర్మ గారి దయవల్లో లేకపోతే ఎట్లా కొట్ల మెజార్టీతో గెలిచాడు. రేపు అదే పిఠాపురంలో అత్యధిక కాపులు ఉన్నారని పోటీ చేశారు కదా. మరి రేపు అదే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అక్కడే పోటీ చేసి మొన్న వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ తెచ్చుకోగలుగుతాడా? దేనికి మాటలన్నీ? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనే అంత స్థాయి అండి మీది? ఆ కొడక అంటారు మీరు. ముందు మీరు చూడండి, మీరు ఈ అధికారం ఇచ్చిన బూతులు తిట్టడానికి, ఈ అరాచకం రాజ్యం వెళ్ళటానికి మీ జనసేన కార్యకర్తలు రోజు టీడీపీ వాళ్ళు తంతంటే దిక్కులేదా? మీ జనసేన పార్టీ కార్యకర్తలని రోజు టీడీపీ వాళ్ళు తంతంటే మీకు దిక్కులేదు. అవి ఆపుకోవడం మీ వల్ల కావట్లా. రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడం మీకు చేత కావట్లా. ఈ బూతులు ఇవన్నీ ఈ సంస్కృతి పెంచి పోషించాల్సింది మీరు. ఇటువంటి ఆలోచన మీరు చేసేది ఏం సాధిస్తారండి? ఇటువంటి మాటలు మాట్లాడి నానాజీ గారు ఏం సాధిస్తున్నారు? పట్టుమని 21 మంది ఎమ్మెల్యేలు మీ సొంతగా 15 పేర్లే మీ పార్టీ నాయకులకి చెప్పండి. మా పార్టీలో గత 10 సంవత్సరాలు కష్టపడి పనిచేసిన వాళ్ళకి మేము 20 15 మందికి మేము టికెట్లు ఇచ్చామని చెప్పండి. పట్టుమని 7-8 మంది లేరు మీ పార్టీ కోసం పనిచేసిన టికెట్లు ఇచ్చాం. మిగిలిన అందరూ పక్క పార్టీల నుంచి ఆ రోజు అద్దెకు వచ్చిన వాళ్ళు వాళ్ళ టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు. అది మీ పార్టీ దుస్థితి. దేనికి మళ్ళీ ఇంకా పదే ఈ రెచ్చగొట్టే ధోరణి ఎందుకండి? ఇవన్నీ బూతులు తిట్టాక మీకు అధికారం ఇచ్చింది. బూతులు తిట్టాక మీకు అధికారం ఇచ్చింది.